సీమా పనివాడు కానుకలుగా తీసుకొచ్చాడు. సొలొమోను రాజు గాడిద మీద ఎక్కి పట్టాభిషేకం చేయించడానికి విషాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆ వంశావళి నుంచి వచ్చి యేసుక్రీస్తు ఏలికగా వచ్చిన ఇంకొక సంతతిలో నుంచి ఏలికగా వచ్చిన యేసుక్రీస్తు కూడా ధారావాహిక గాడిద పిల్ల మీద ఎక్కి సాత్వికుడుగా ఊరేగించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పులు బట్టి దేవుని నామమున పాడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరులారా, యాజకుడు ఉండవలసిన లక్షణాలు, గాడిదకు ఉండవలసిన లక్షణాలు, యాజకుడికి ఉండవలసిన లక్షణాలు యాజకుడికి ఉండాలి. గాడిదకు ఉండవలసిన లక్షణాలు ఎత్తు తన కామంది నెరుగును, గాడిద సొంతమైన దొడ్డు నెరుగును. పాపిష్టి జనం కన్నా తెలుగులేని ప్రజలారా మీకు శ్రమ. అంటే ఎత్తు కామంది నెరుగుది, గాడిద సొంతమైన దొడ్డు. గాడిద అంటే మనమే, మనుషులమైన మనము సొంత దొడ్డు తెలియట్లేదు. యేసయ్య మనల్ని పుట్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు. ఆయన ఎంతటి వారిగా చేశాడు. ఇన్ని వాక్యాలు సుఖభాగాలు మనకిచ్చాడు. ఈ గాడిద స్వభావంతో మనము సొంత వారితో తెలుసుకోలేకపోతున్నాం. నా సంపద ఎక్కడ, నేనెక్కడ, నా పరిచయం ఎక్కడ, నా సహవాసం ఎక్కడ, నా ఆత్మీయ బిడ్డలు ఎక్కడ, నేను వాళ్ళతో పాలుపంపులు పొందాలి. సొంత వారిని తట్టు తెలుసుకున్నా గాడిదల వల్ల మనం ఉండాలి. గాడిద పిల్లవాలని బుద్ధిలోగా గాడిదలాగా ప్రవర్తిస్తున్నాం అంటే మన పిల్లలు పెట్టుకుని. గాడిద చాలా సందర్భాల్లో బైబిల్లో వాడబడుతుంది. మనం కూడా నోటి మాటతో కలుపుకుని అదే మాట వాడుతాం. మంచి గాడి సేవా బలం కలిగిన గాడిదలో ఉండాలి. ఇదిగో శాంతి కలిగిన గాడిదలో ఉండాలి. మనం మార్పు చెందిన తర్వాత ఇదిగో కోలాహలాన్ని ఆశపడకుండా కన్నీరు కాస్త ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. అంతేకాకుండా మంచి నెట్ల మీద ఉన్న బలమైన ఆహారం, ఆత్మీయ ఆహారం ఎక్కడ ఉందో జనాల చూసి మందిరానికి రావద్దు. ఆకర్షణకున్న మందిరం కాదు, నీకు ఆత్మీయ వరాలు, ఆత్మీయ బలమైన వాక్యం ఎక్కడ దొరుకుతావు. మంచి మాట గాడిద తట్టది, కొండ గుహల్లో ఆ పర్వతాల మీద మేత తట్టది. మంచి ఆత్మీయ ఆహారం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి విభజించాలి. మంచి గాడిదగా ఉండాలి. సారా అనుభవం ఉన్న గాడిదగా, శాంతి కలిగిన గాడిదగా, మంచి ఆహారం, ఆత్మీయ ఆహారం తీసుకునే గాడిదగా, మంచి జీవితంలో జీవించే మంచి అనుభవం కలిగిన గాడిద పిల్లగా నీవు కట్టం నుంచి విడిపించబడి నీ సహవాసం, నీ సంఘం ఎక్కడుందో ఇదిగో ఆ ఇంటిని వదలకుండా, ఆ సహవాసం వదలకుండా నడిచేదాన్ని ఉంటే నీ మీద ఆయన, నీ హృదయంలో ఆయన నివాసం చేయబోతున్నాడు. నీ మీద ఆయన స్వామి చేయబోతున్నాడు. నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. అలాంటి గాడిద జీవితం నీకు నాకు రావాలని కోరుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరులారా, మంచి గాడిద అంతకేతము చాలా కోలాహలం అంటే మనకు తెలియదండి. పాపం పట్టణం మీద అల్లాలంటే మనకు తెలియదండి. ఏసు ఎక్కినాక అది గంతులు, స్తుతులు, స్తోత్రాలు దాని కింద నడిపించట్లేదండి. తెల్లటి వస్త్రాలు వేసి ఏసు దాని మీద ఎక్కడిని దానికి కింద నడవకుండా తెల్లని వస్త్రం ఏసు నీ జీవితంలోకి వచ్చేసాడండి. నీ జీవితం మారిపోతుంది. నీకు గొప్ప విలువ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిదకి విలువ చేసిందండి. తెల్లని వస్త్రాల మీద నడిపిస్తూ ఖర్చూరంతో మట్టలు పెట్టుకుని జై జైలు కలుగుతూ దానికి ఎంత ఘనత వచ్చిందండి గాడిదకి. దేవునికి స్తోత్రం. చాలా తగ్గించుకుంది, శాంతిగా ఉంటుంది, సావబలం కలిగింది, వివేకం కలిగింది, అది మంచి ఆహారం తీసుకునే లక్షణాలు కలిగింది. అందుకే దాన్ని ఒకేసారి దాని ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకొచ్చేసాడు. సవల వస్త్రాల మీద, తెల్లని వస్త్రాల మీద దాన్ని కింద నడవకుండా, మట్టలు లేకుండా దాన్ని నడిపిస్తూ దానిని ముందు పెట్టుకొని యేసయ్య దాని మీద కూర్చొని జై జైలు కొడుతుంటే అది మోస్తున్న గాడిద ఎంత ఆనందించాడు. ఆహా, కోలాహలం చూస్తున్నానే, ఆనందంలోకి వచ్చాను, సంతోషంలోకి వచ్చాను, ఎప్పుడు నేను ఏడుస్తూ నేను కోలాహలానికి దూరం ఉన్నానని ఆ గాడిద ఆనందపడుతుందని. నీ జీవితం కూడా అంతే. ప్రభు నీ జీవితంలోకి వచ్చాడంటే ఆనందదాయకరముగా నీ జీవితం ఉంటుంది, సంతోషకరముగా నీ జీవితం ఉంటుంది, తృప్తిగా నీ జీవితం ఉంటుంది. యేసుని మోసం గాడిదగా నీ జీవితం మారిపోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజు అలాంటి వాడు కదా, ఎలా ఏమి ఆశించేది రాజు కాదండి.
నిన్ను మోసే రాజు, నీ మీద కూర్చున్న రాజు అలాంటి కదా. ఆ రోజున గాడిద మోసింది, కానీ ఈ రోజున నిన్ను మోయటానికి తన భుజ స్కంధాల మీద ఎత్తుకోవటానికి ముద్దు వచ్చి వరకు నిన్ను మోయటానికి ఆ గాడిద ఆ రోజున ఆయన మోసింది, కానీ ఈ రోజున ఆయన నిత్యము నిన్ను మోస్తున్నాడు. ఆయన చక్కలో ఉన్నా సరే నువ్వు చక్కలో చిచ్చారిపోయి పక్కకి వెళ్ళిపోవటానికి చూస్తున్నావు. నిన్ను మోస్తున్నాడు ఆయన. ఆ రోజు ఆ గాడిద ఆయన మోసింది, కానీ ఈ రోజున నిన్ను మోస్తానని చేతులు చాపి ఎత్తుకుంటాను రామ్మ, ఎంత వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అయ్యా అని చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి జీవితం దేవుని చేతులను ఉండాలా, దేవుని హృదయంలోకి ఆహ్వానించుకుంటారా? సరే, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టల గురించి, రాజుల గురించి నేర్చుకున్నాం, గాడిదల గురించి నేర్చుకున్నాం. మూడోది ఖర్జూరపు మట్టలు చూద్దాం. ఖర్జూరపు మట్టలు ఎలాంటివి, ఎందుకు వాడతారు, ఆ పళ్ళు ఎంత రుచిగా ఉంటాయి, ఏ ప్రాంతంలో ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం. సహోదరి సహోదరులారా, ఖర్జూరము దేవునికి ఖర్జూరపు మట్ట దేవునికి సాదృశ్యం, జలానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి సాదృశ్యం, జలానికి సాదృశ్యం. రెండోది స్తుతికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఇది స్తుతికి సాదృశ్యం. ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు స్తుతికి తాడి చెట్టు వలనే ఇవి దాని వేళ్ళు ఉంటాయి. యాప చెట్టు వేళ్ళు వలె మరొక చెట్టు వేళ్ళు వలె ఉండదు. ఖర్జూరపు చెట్టుకి తాడి చెట్టు వేళ్ళు వలె ఉంటాయి. అనగా ఇది బలమైన వేళ్ళు, ఇల్లు పగలగొట్టడం, వాళ్ళ పగలగొట్టడం అలాంటి చెట్టు ఖర్జూరపు చెట్టు. సన్న సన్న వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళే సన్న సన్న వేళ్ళు, అది ఉన్న అంత లెక్కే ఉంటుంది. ఆ చెట్టుకు మాత్రమే గుబురుగా తాడి చెట్టు వేళ్ళు మనం చాలాసార్లు చూసుంటాం. తాడి చెట్టు వేళ్ళు వల్లనే ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఉంటాయి. అంటే పక్కోడి ఇల్లు పాడు చేయవు, పక్కోడి జీవితాన్ని పాడు చేయదు. ఆ తాడి చెట్టు యొక్క అనుభవం అది కుళ్ళుగా మీద కూర్చుని పాలు వస్తుంది. తాడి చెట్టు, ఖర్జూరపు చెట్టు కూడా అంతే. అది ఎవరిని హాని చేయదు, ఏది ఎవరిని ఇబ్బంది పెట్టదు. కానీ దాని లక్షణం ఏంటంటే దానంతలో కథే ఉంటుంది. మంచి రుచికరమైన ఆ వేళ్ళ ద్వారా బలమైన సారాన్ని తీసుకుని మంచి ఫలాలు ఫలిస్తుంది. ఖర్జూర పండు చాలా టేస్ట్ గా ఉంటుంది. ఖర్జూర పండు చేతిలో ఉంటుంది అంటే నోరు ఊరిపోతా ఉంటుంది. అంత తీపిదాన్ని ఇస్తుంది, మాధుర్యం ఇస్తుంది, రుచి ఉంటుంది దానిలో. ఆ ఖర్జూరపు మట్టలు స్తుతికి సాదృశ్యం. రెండోది అది చాలా చెప్పుకున్నాం కదా, స్తుతికి సాదృశ్యం, జయానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. జయానికి ఆ ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకుంటారంటే జయానికి సాదృశ్యం, స్తుతికి సాదృశ్యం, రాజుకు సూచిస్తుంది. ఖర్జూరపు మట్టలు దేనికి సూచిస్తుంది? రాజులకు సూచిస్తుంది. అందరికి పట్టుకోరండి, రాజు ఈయన అని చెప్పడానికి ఖర్జూర మట్టలు పట్టుకోండి. ఈ సహవాసము, ఈ సంఘము దేవుడు కట్టించుకున్నాడు. ఇది దేవుని చేత కట్టబడేది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది, దేవుని యొక్క శక్తి అక్కడ ఉంది. దేవుని సంఘాన్ని ఎత్తుపడతాడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడానికి సూచనగా ఎందుకో ఈత మట్టలు పట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఖర్జూరపు మట్టలు రాజులకు సూచిస్తుంది. హల్లెలూయా. రాజు ఇక్కడ ఉన్నాడు. రాజు బిడ్డలను మనమని సూచించడానికి ఈత మట్టలు ఈ రోజున తీసుకొచ్చారు. హల్లెలూయా. చెప్పలు బట్టి దేవుని నామమున పట్టం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన యొక్క ఆ ఖర్జూరము, మరి ఆ 2 ఖర్జూరాలు తీసుకుంటే అవి చాలా సలవ చేస్తాయండి, చాలా ఆరోగ్యానికి మంచిది. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా ఆ మట్టలేమో జయానికి సూచిస్తాయి, రాజుకు సూచిస్తాయి, ఇంకా అవి స్తుతికి సూచనగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అన్ని మంచి లక్షణాలు కలిగినవి యేసయ్యకు వాడుతున్నారండి. గాడిద చూడటానికి గుర్రములాగా పొగరగా పరిగెత్తదు, గుర్రములాగా చాలా మరి చురుగ్గా ఉండదు. దానిలో పట్టుకుంటే ఎగిరికెత్తేస్తుంది గుర్రం. గాడిద మౌనంగా ఉంటుందండి, తల దించుకొని ఉంటుందండి, వినయముగా ఉంటుందండి, శాంతిగా ఉంటుందండి, బలముగా ఉంటుందండి. తన పాలైన తన మాంసమైన బలమైందండి. అది బలమైన కొండల్లో ఆహారమే తీసుకుంటుందండి. చాలా పట్టణము కోలాహలం అంటే దానికి
దానికి ఇష్టపడ్డదండి. ఆ కోలాహలచ్చరిలో పార్లర్ చేస్తున్నట్టు దానికి ఇష్టపడదండి. అలాంటి దాన్ని ఎంచుకున్నాడు. ఖర్జూరపు మట్టలు జయానికి సూచనని ఖర్జూరపు మట్టలు ఇచ్చుకున్నారని జయ వీరుడు అని చూపిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు మరణాన్ని తిరిగి లేస్తాడైనా జయ వీరుడు, జయ వీరుడు, రాజుల రాజు, ప్రభు ప్రభు అని సూచిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆ రాజుని గురించి, ఆ యేసయ్యను గురించి చెప్పటానికి వాళ్ళు అందరూ ప్రసంగం చేయలేదని మంటలు పెట్టుకున్నారని, అన్ని గాడిదలు మాట్లాడలేవని ఒక గాడిద మోసుకు వెళుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన రాజు ఎలాంటి రాజు అంటే సాత్వికుడు. హల్లెలూయా, సాత్వికుడు. తన కొరకు ఏమి సిద్ధపరచుకునే దేవుడు అందరూ కొరకు సిద్ధపరుస్తున్నాడు. బంగారపు ఇండ్లు కడుతున్నారు, పరలోక రాజ్యము. మన కొరకు తన పిల్లల సంపాదన, తన పిల్లల బాగుంటుంది చూసుకుంటాడు. కానీ ఆయన బాబు కోసం, ఆయన క్షేమ కొరకు ఆయన వివాహం చేసుకోవాలని కానీ, ఆయనకి ఏదో భార్యలు ఉండాలని కానీ, ఆయనకి బంగారం ఉండాలని కానీ, ఆయనకి 5 గుర్రాలు ఉండాలని కానీ కోరుకున్న దేవుడు మన రాజు. హల్లెలూయా. మన దేవుడు ఏకైన దేవుడు, అందరిలో ప్రత్యేకమైన దేవుడు. స్తుతులు చెల్లిద్దాం, చప్పట్లు కట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రాజును వెంబడిస్తున్నాం, ఆ రాజును కలిగి ఉన్నాం మనము, ఆ రాజును కలిగి ఉన్నాం మనము. రాజు బిడ్డలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రం. ఆ రాజును కలిగి ఉన్నాక మనము ఎంతగా ఆనందంగా సంతోషంగా దేవుడు స్తుతించాలండి. నీ శోకులని పక్కన పెట్టు, నీ చింతలని పక్కన పెట్టు, నీ వ్యాధులని పక్కన పెట్టు, నీ అప్పులని పక్కన పెట్టు, నీ రోగాన్ని పక్కన పెట్టు, నీ బాధను పక్కన పెట్టు, నీ ఉద్యోగ సమస్యలను పక్కన పెట్టు, నీ కేసులను పక్కన పెట్టు. ఆ రాజును వెంబడించు, ఆ రాజును వెంబడించు. ఆ రాజు నీకు సమస్తము ఇదిగో చిటుకులో నీ జీవితాన్ని మార్చేయగలడు. చిటుకులో ఆయన తలుచుకున్నానంటే సమస్తం మారిపోతుంది. సిగ్గుపడవద్దు, వేదన పడద్దు. ఆయన ఏమి వద్దు అనుకునే దగ్గరకు వచ్చి ఆయన భూలోకంలో ఉన్న ధనధాన్యాలు, వెండి బంగారాలు సమస్తం నీకు చెవిలో పెంచాలను ఆయన దళితుడే నేను ధనవంతురాలుగా చేయాలనుకుంటున్నాడు, ధనవంతుడుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన వస్త్రహీనుడై నీకు మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన అందహీనుడై నీకు అందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నిక లేని వాడుగా ఉంటుందని ఎన్నిక కలిగిన వాడుగా, ఎన్నిక కలిగిన వాడిగా చేయాలనుకుంటున్నాడు. ఆ రాజును వెంబడించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నా, ఎందుకు జడుస్తున్నా, ఎందుకు మందిరానికి రావడానికి అసమర్థతగా ఉంటున్నావు? హుషారుగా ఉండు, యాక్టివ్గా ఉండు. ఆయన ఆరాధించు, ఆయన కొనియాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌరుషం కలిగిన దేవుడు నమ్ముకున్నాం. పౌరుషం కలిగిన దేవుడు గోత్రపు కొదమ సింహాన్ని మనం వెంబడిస్తాడు. నిద్రించుతున్న సింహంలాగా ఉండాలి క్రైస్తవుడు అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మీయ ఆనందము నువ్వు అనుభవిస్తే, కడుపు నిండా భుజించిన ఆహారము, ప్రతిరోజు ఆత్మీయ ఆహారం నడవేసుకుంటూ, ఇంకా మీకు వాక్యం సరిపోదని మీ నోటిని కూడా తీసుకొచ్చి చెప్పి ప్రతి ఒక్కరు ఇంకా పెట్టుకుని వాక్యం వింటారు, ఇంకా బలపడతారు, ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు, ఇంకా 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 అభివృద్ధి చెందుతారు, ఆత్మీయంగా బలపడతారని మేము ఆశపడుతూ, ఏదో ఆశించు కాదండి, దేవుని యొక్క పరిచర్య విస్తారముగా చేయాలని మా ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కానుకలు పడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ప్రార్థన. ప్రభువా, ఆ గాడిదకి విలువలు ఇచ్చిన దేవా, ఈ గాడిదైనా నాకు కూడా ఒక విలువయ్యా. అయ్యా, వారు కచ్చరపు మంటలు పట్టుకొని జైజేలు చెప్పారు. మేము మా ప్రాంతంలో దొరికి ఈత మంటలు పట్టుకుని మీకు జైలు చెప్పడానికి వచ్చామయ్యా. అయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రం. ప్రార్థించాలి, నోరు తెరిచి అందరూ ప్రార్థించారు. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండద్దు. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింపరావా ప్రభు, అభిషేకము లేక దర్శనము రాక
నశించుచున్నానయ్యా, నీ నశించుచున్నానయ్యా. కావలి వారు ఉదయము కొరకు ఎదురు చూస్తూ చున్నట్టు, కావలి వారు ఉదయము కొరకు ఎదురు చూస్తూ చున్నట్లు నీ కోసం చూస్తానయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నీవేనయ్యా, నీ కోసం వచ్చానయ్యా నా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింపరావా ప్రభు, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా, నీ నశించుచున్నానయ్యా. ప్రార్థన చేయి అమ్మా, ప్రార్థన చేయి అయ్యా, నోరు తెరిచి ప్రార్థన చేయి. గాడికి ఇచ్చిన దేవుడు కనపడిపోయిపోతున్నాడు. ఏసుని హృదయంలోకి చేర్చుకో. ఏసు నానాడు ఆ గాడిని మోసింది, కానీ ఏసు ఈ రోజు నిన్ను పోయాలనుకుంటున్నా, నిన్ను ఎత్తుకోవాలనుకో. మృతము వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నాడు నేనే. యాకోబు, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియ నా కుమారుడా, నేను నిన్ను ముందు వచ్చే వరకు ఎత్తుకున్నాడు నేనే, చంకనెత్తుకున్నాడు నేను, చూడము నాలుగు చేతుల్లో నేను చెంది ఉన్నానని యేసయ్య మాట్లాడుతున్నా. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన బలి అయిపోయారు. ప్రేమైన సహోదరి సహోదరు, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. రాజు ఎలా ఉంటారో నేర్చుకున్నాం, గాడిద స్వభావం నేర్చుకున్నాం, ఖర్చునత మట్ల స్వభావం నేర్చుకున్నాం. మూడు కోణాలు చూస్తే ఎక్కడ కొంచెము కూడా పాపం లేనివిగా, శాతం లేని వాటిని ఎన్నుకున్నాడు దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, శాతము పాపము లేని జీవితముగా నీ జీవితాన్ని కూడా మార్చుకో. పాపమునకు జీతం మరణం, ఇదిగో నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, భక్తి చేయి. భక్తుడికి ఏమో ఉండదు, పరిశుద్ధుడికి గుణ పట్టదు. భక్తి చేయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున కన్న తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుతకరుడా వందనాలు, జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వేల కృతజ్ఞతలు. అయ్యో, ఇదిగో ఈ వాక్యముని బిడ్డల హృదయంలోకి వెళ్ళి ముత్తుదంతులుగా, అరదంతులుగా, నూరంతులుగా ఫలింపచ్చి అయ్యా సాకోటి శాఖల సంఘ విస్తరించబడే కృపను దాయించి, అనేక మంది సహవాసముల బలపడే కృపను దాయించి, ఏ సన్నిధి తోడుగా వచ్చి సహాయం ఇచ్చి ఏసునామమున అడుగు గురించి నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు పెడదాం. అవును.